అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నిజ జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సాయి లీలను వినబోతున్నాం. ఇది సాధారణ కథ కాదు, ఒక నిజమైన ఆహ్లాదకరమైన అనుభవం. సాయి తన భక్తురాలి ప్రాణాలు తానే స్వయంగా ఎలా కాపాడారో ఈ కథలో విందాం. మరి ఆలస్యం లేకుండా కథలోకి వెళ్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీకంఠం కృష్ణమూర్తి గారు సాయి అంకిత భక్తుడు. వారు చెప్పిన సాయిబాబా అద్భుత లీలను తెలుసుకుందాం. శ్రీమతి సంకా విజయలక్ష్మి గారు శ్రీ సాయిబాబా యందు విశ్వాసము గల భక్తురాలు. ఆమె వివాహము గుంటూరు అరండల్పేటలో గల సాయిబాబా మందిరంలో జరిగినది. వీరి పక్క ఇంటి వారు బావికి ఎలక్ట్రిక్ మోటారు పెట్టారు. దీని వైరు పక్కనే బట్టలు ఆరవేసే వైరుకు తగిలి ఆ వైరులోకి విద్యుత్ ప్రసారమైంది. అది తెలియని విజయలక్ష్మి గారు కుమార్తె గౌన్ను ఆ తీగ మీద ఆరవేశారు. ఆమెకి కరెంట్ షాక్ కొట్టి ఆ గౌనుకు చెయ్యి అతుక్కుపోయి విలవిలలాడసాగినది. ఆ బాధలో కూడా సాయిబాబా సాయిబాబా అని అంటూనే ఉన్నది. అక్కడ ఎవరు వినేవారు లేరు. ఇంతలో పక్కనే గోడకు ఆనించి ఉన్న వెదురు బొంగు పైకి ఒక కాకి వచ్చి వాలగానే ఆ బొంగు కదిలి వాల్తూ విజయలక్ష్మి గారి కాలి మీద పడినది. ఆ బొంగు పడగానే ఆమె చేయి కరెంటు తీగ నుండి విడివడినది. ఇది కాకతాళీయమా? కాదు. ఆ బొంగు ఆమెను కరెంటు నుండి వేరు చేసినది. ఆ బొంగును కదిలించినది కాకి. ఆ కాకిని ఎవరు ఆజ్ఞాపించిరి? ఇది సాయిబాబా లీలయే. తన భక్తురాల్ని బాబా రక్షించారు. అన్ని రూపములు తానైనను కాకి రూపమున తానే వచ్చారో. ఒక కాకిని తన భక్తురాల్ని రక్షించుటకు బాబాయే పంపారు. ఆయనకే ఎరుక. శ్రీకంఠం కృష్ణమూర్తి గారు అనునది ఇది శ్రీ సాయిబాబా లీలయే. అది యథార్థమే. సాయి లీలను విన్నారుగా. ఈ కథ నిజంగా అద్భుతమైన భక్తి విశ్వాసానికి నిదర్శనం. శ్రీ సాయిబాబా భక్తులను అనేక విధాలుగా కాపాడుతారనే నమ్మకాన్ని ఇది మరింత బలపరుస్తుంది. కాకి ద్వారా బాబా తన లీలను ప్రదర్శించారని భావించవచ్చు. ఎందుకంటే ఆ సమయానికి ఆ బొంగు పడడం, ఆమె చేయి కరెంటు తీగ నుంచి విడిపోవడం ఇవి సాధారణంగా జరగదని, ఏదో దివ్యశక్తి పనిచేస్తుందని స్పష్టమవుతుంది. విజయలక్ష్మి గారు అటువంటి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆమె నోట సాయిబాబా అనే నామమే వచ్చింది. ఈ లీల ద్వారా మనకు ఒక విషయం తెలుస్తుంది. ఏ ప్రమాదంలోనైనా భగవంతుని నమ్మి ఆయనకు శరణాగతులమైతే ఆయన ఏదో ఒక మార్గంలో రక్షిస్తారు. ఇది కేవలం భక్తులకు నమ్మకం పెంచే సంఘటన మాత్రమే కాదు, భక్తి మార్గంలో మన మనోధైర్యాన్ని పెంచే ఓ శక్తివంతమైన ఉదాహరణ. భక్తి ఎంత ప్రబలంగా ఉంటే ఆ భక్తునికి అటువంటి పరిస్థితిలో కూడా భగవంతుని స్మరణ వస్తుందని ఇది సూచిస్తుంది. విన్నారుగా సాయిబాబా తన భక్తురాల్ని ఎలా కాపాడారో. మీ నిజ జీవితంలో కూడా సాయిబాబా లీలను అనుభూతి చెందారా? అయితే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీది చేసేలాగా మేము ప్రయత్నిస్తాము. ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్.